సమయం చాలా అవుతుంది. మరి మనము వాక్య భాగంలోనికి వెళ్ళాలి గనక అందరం కూడా లేచి నిలబడి కొద్ది నిమిషాలు మన పరిశుద్ధాత్మ దేవుని ఆరాధన చేద్దాం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించమని. కనుక మనందరం కూడా లేచి నిలబడి పరిశుద్ధాత్మ దేవుని ఆహ్వానిస్తూ మనమందరం కూడా ఆహ్వానిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతించాలి, ఎవరు అటు ఇటు చూడొద్దండి. ప్రభు యొక్క నామమును స్తుతించుదాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. దేవానికి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరూ కూడా అలా జరుగుతుంది. ఆకాశంలో పెట్టి దేవాది గంటకి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్య నీ సన్నిధి మా మధ్యలో ఉంచండి ప్రభు, నీ ప్రసన్నత మా మధ్యలో ఉంచండి ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ఏ ఒక్కరు కూడా కళ్ళు తెరవద్దండి, దయచేసి కళ్ళు తెరవద్దు. ఎందుకంటే దేవుడు మనల్ని దర్శించే సమయం అండి. దయచేసి ఎవరు కూడా కళ్ళు తెరవద్దు, అందరూ కూడా కళ్ళు మూసుకొని ప్రభు సన్నిధానంలో దేవా మీరు మా మధ్యలో ఉండండి ప్రభు. దేవా ఈ ఆరాధన జరుగుతుండగా ఆయన నాలో ఉన్న ప్రతి బలహీనత తొలగిపోవాలి, నాలో ఉన్నటువంటి ప్రతి రోగము తొలగిపోవాలి, నాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శోధన వ్యాధి బాధల నుండి నాకు విడుదల రావాలనేటువంటి ఒక గొప్ప నిశ్చయతతో దేవుడి ఆరాధన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీ నామముల కన్న పైనామము యేసుని నామము, నీ కరముల కైన గణపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయం విజయము సాతాను శక్తులు లయం లయము. ఆమేన్. యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ఆమేన్. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. విగ్రహ కొట్టామే కరముల పైన గణపరచదగినది క్రీస్తు నామము.